నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఎస్పెషల్లీ ఈ వీడియో ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, అసలు ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు, ఆ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఎటువంటి ఆర్థిక లావాదేవీలని జరపవచ్చు అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఏంటి అసలు ఎన్ఆర్ఐలకు సంబంధించి ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎటువంటి ఆర్థిక లావాదేవీలను జరపవచ్చు అంటారు? ఎన్ఆర్ఐలకు ఏంటంటే అండి, మేజర్గా 2 అకౌంట్స్ ఉంటాయి. ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్. ఎన్ఆర్ఓ అకౌంట్ వచ్చేసి రూపీ అకౌంట్. ఓకే, ఎన్ఆర్ఈ అకౌంట్ వచ్చేసి ఏదైతే కంట్రీలో ఓపెన్ చేస్తామో ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ అకౌంట్, ఆ ఫారిన్ అకౌంట్ అనమాట. సో ఇందులో మేజర్గా అన్ని బ్యాంక్స్ ఇవి ఆఫర్ చేస్తాయి. యూజువల్లీ మనం ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఈ 2 ఇస్తారు. ఎన్ఆర్ఓ వచ్చేసి మనం రూపీస్లో మనకు కనబడుతుంది, బ్యాలెన్స్ కూడా రూపీస్లో కనబడుతుంది. అండ్ ఎవరైనా ఇండియా నుంచి కూడా కొంచెం డబ్బులు మనకు ఏమైనా రెంటల్స్ వస్తున్నాయి, ఏమైనా వస్తున్నా కానీ డిపాజిట్ చేయొచ్చు. ఎన్ఆర్ఈ అకౌంట్లో ఇండియా నుంచి డిపాజిట్స్ చేయలేం, ఓన్లీ బయట నుంచి మనం పంపించే డబ్బులే చేయగలుగుతాం. ఎన్ఆర్ఓలో 2 రకాలుగా చేయొచ్చు, బట్ ఎన్ఆర్ఈలో మాత్రం ఓన్లీ బయట నుంచే. సేమ్ వే ట్రాన్సాక్షన్సే కాదు, ఈవెన్ రిపాట్రియేషన్ అవసరం ఉంటే వాడుకోవడం అనేది ఎన్ఆర్ఈలో వెరీ ఈజీ, మళ్ళీ తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు దెర్ ఈజ్ నో లిమిట్, ఎటువంటి డబ్బులు ఎంతైనా సరే నువ్వు మళ్ళీ రీపాట్రియేట్ చేసుకోవచ్చు ఎన్ఆర్ఈ అకౌంట్ ద్వారా. ఎన్ఆర్ఓ అకౌంట్ ద్వారా అయితే మాత్రం ట్యాక్సేషన్ అప్లైస్ అవుతాయి. టీడీఎస్ అయితే టీడీఎస్, ఎటువంటి ట్యాక్సేషన్ ఉన్నాయో ఆ ట్యాక్స్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్కి ఎన్ఆర్ఈ ద్వారా పెడితే కావాలంటే మళ్ళీ విత్డ్రా చేసినప్పుడు అదే అకౌంట్కి వెళ్తుంది, మళ్ళీ రీపాట్రియేట్ చేయొచ్చు. బట్ వన్స్ ఎన్ఆర్ఓ ద్వారా ఇన్వెస్ట్ చేశామంటే అది కంపల్సరీ మళ్ళీ అదే అకౌంట్కి వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఎన్ఆర్ఐకి మాత్రం కంపల్సరీ టీడీఎస్ అనేది కట్ అవుతుంది. అదే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే టీడీఎస్ మనకు వచ్చిన అది వెదర్ ఇట్ ఈస్ ఎల్టీసీజీ అవ్వండి, ఎస్టీసీజీ అవ్వండి, అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మనకి ఇట్స్ ఇన్ ఆర్ హ్యాండ్స్, అంటే మనం కట్టాలి, మనం ట్యాక్స్ ఫైల్ చేసేప్పుడు. బట్ ఎన్ఆర్ఈకి మాత్రం ట్యాక్స్ డిడక్షన్ ఇట్ సోర్స్ అవుతుంది. దెన్ కమింగ్ టు ఈ ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓలో డిపాజిట్స్ క్వైట్ కామన్. చాలామంది ఏంటంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్స్. యూజువలీ ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఐస్కి మోస్ట్ ఆఫ్ ద 2 అకౌంట్స్లో కూడా బ్యాంకులు ఒక 1 or 2% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నాయి. సో బికాజ్ వాల్యూమ్స్ వస్తాయి కాబట్టి. సో మీకు మామూలు ఇప్పుడు మనకి డొమెస్టిక్ అయితే 7% అనుకోండి, 8.5 వరకు కూడా ఎఫ్డీస్, లాంగ్ టర్మ్ ఎఫ్డీస్ ఎన్ఆర్ఐస్కి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్, ఎన్ఆర్ఈలో పెడితే ఆ డిపాజిట్ బ్రేక్ చేసుకొని మళ్ళీ డబ్బులు కావాలంటే రిటర్న్ తీసుకోవచ్చు. ఎన్ఆర్ఓలో పెడితే కంపల్సరీ మీకు రిపాట్రియేషన్ కష్టం, చేయాలనుకుంటే మళ్ళీ ట్యాక్సెస్ పే చేసి, ఇండియాలో ట్యాక్సెస్ పే చేసి చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఇంకొక కామన్ అంటే నాకు ఈ ఎన్ఆర్ఈ కానీ ఎన్ఆర్ఓ కానీ డిపాజిట్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ఇంట్రెస్ట్ రేట్ రిస్క్స్ అనమాట. అంటే నీకు అక్కడ అండ్ ఆల్సో ఎక్స్చేంజ్ రేట్ రిస్క్స్. సో అక్కడ సపోజ్ నువ్వు ఇప్పుడు ఇవాళ 80 రూపాయలు పెట్టి $80 ఉన్నప్పుడు ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్ చేసావు. ఒక 1 year తర్వాత నీకు అక్కడ కరెన్సీ కన్వర్షన్లో $80 per dollar 84 అయింది, అంటే ఆల్రెడీ ఒక 5% అప్రిషియేట్ అయింది. బట్ ఇక్కడ నీకు వస్తుంది 8-9% అనుకోండి, ఇండియాలో గ్రో అవుతోంది. సో ఎఫెక్టివ్లీ నువ్వు గెయిన్ చేస్తున్న రిటర్న్స్ చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళు కొద్దిమంది అంటే మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకెళ్ళినప్పుడు నీకు ఎఫెక్టివ్లీ 3 to 4% వస్తుంది. సో ఇన్ని హ్యాజిల్స్ తీసుకొని ఇక్కడ పంపించి మళ్ళీ అక్కడ రిటర్న్ తీసుకునే కన్నా ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్. సో ఫారిన్ కరెన్సీ అకౌంట్ అనమాట. సో ఇది కూడా బ్యాంక్స్ అన్ని ఓపెన్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్లీ మన ఈ 5 మేజర్ కరెన్సీస్కి ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో మనం పెట్టే డబ్బులు ఆ కరెన్సీలో పెడతాం. అంటే డినామినేషన్ $1,000, $2,000 ఆర్ 1,000 GBP, $1,000 AUD, కెనడియన్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో 5 ఉన్నాయో, ఈ 5 ఆప్షన్స్లో ఆ డినామినేషన్లోనే డిపాజిట్ చేస్తాం. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ నీకు నీ ఇంట్రెస్ట్ వస్తుంది. సో యూజువలీ ఇంట్రెస్ట్ కొంచెం ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ డిపాజిట్స్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. బికాస్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ ఉండవు కాబట్టి నీకు స్ట్రేట్ ఫార్వర్డ్ నేను రిటర్న్ తీసుకున్నప్పుడు ఇంత ఇంట్రెస్ట్ వస్తుందని తెలిసిపోతుంది అనమాట. సో
ఈ అకౌంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మనము బాండ్స్ కూడా కొనొచ్చు. కాకపోతే ఏంటంటే కంపల్సరీ డిమాట్ కావాలి, దానికి ఫోలియో, దానికి సపరేట్ డిమాట్ కావాలి ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి అయితే. సో ఇండియా డొమెస్టిక్ నార్మల్ డిమాట్లో నువ్వు ట్రేడ్ చేస్తే దేర్ మైట్ బి లీగల్ ఇష్యూస్ ఇఫ్ యూ లివ్ మోర్ దాన్ 180 days ఇన్ ఇయర్ బయట ఎక్కడైనా ఉంటే. సో యు ఆర్ కన్సిడర్ యాజ్ ఎన్ఆర్ఐ. అలాంటప్పుడు ఏంటంటే మన రెగ్యులర్ డిమాట్లో థియరిటికల్లీ లీగల్లీ యు ఆర్ నాట్ అలౌడ్, అంటే కంపల్సరీ పోర్ట్ఫోలియో అకౌంట్ ఉండాలన్నమాట. సో దాని ద్వారా కూడా నువ్వు ఫిక్స్డ్ ఇన్కమ్ యాసెట్స్ చాలా రకాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా పెట్టుకోవచ్చు. సో లైక్ కార్పొరేట్ ఎన్సిడీస్ కానీ కార్పొరేట్ బాండ్స్ కానీ యూజువల్లీ ఏంటంటే దీస్ కమ్ విత్ హయ్యర్ రిటర్న్స్, సమ్ ఆఫ్ దెమ్ 10%, 12%. అండ్ ఆల్సో కావాలి అంటే చాలా గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, లైక్ స్టేట్ గవర్నమెంట్ బాండ్స్, యూపీ గవర్నమెంట్ అమరావతి బాండ్స్, అట్లాగే నార్త్ ఈస్ట్ మేఘాలయ బాండ్స్, క్వైట్ అ ఫ్యూ బాండ్స్ ఉన్నాయి విచ్ ఆర్ గ్యారంటీడ్ బై స్టేట్. 10 to 11% రిటర్న్స్ వస్తాయి వెన్ కంపేర్ టు లైక్ 7.5, 8 రెగ్యులర్ ఎఫ్డీస్ కన్నా. డిమాట్ ఉంటే దీని ద్వారా మనం కొనేసి అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా లిక్విడేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రైమరీ బాండ్సే కాకుండా సెకండరీ బాండ్స్ కూడా కొనుక్కోవచ్చు. మనకు అందరికీ ఆ ఇష్యూ అయినప్పుడే మనకు తెలియకపోవచ్చు మనం, బట్ వీ వాంట్ గవర్నమెంట్ బాండ్స్, సెక్యూర్డ్ బాండ్స్ కావాలి, ఆర్ ఈ బాండ్స్ నుంచి వచ్చే రిటర్న్స్ నా పేరెంట్స్కి ఇస్తాను, బట్ క్యాపిటల్ నా దగ్గర ఉండాలి, రిటర్న్స్ మాత్రం పేరెంట్స్కి వెళ్ళాలి, ఆర్ సంబడి ఎల్స్ కావాలి అంటే మీ డిమాట్ అకౌంట్ ద్వారా మీరు యూ కెన్ స్టిల్ బై ద థింగ్. రెగ్యులర్గా ఇంట్రెస్ట్ మన ఎన్ఆర్ఈ కానీ ఎన్ఆర్ఓ దేని నుంచి చేస్తే దానికి వస్తాయి, అక్కడ నుంచి కావాలంటే మనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఫిక్స్డ్ ఇన్కమ్కి, ఎన్ఆర్ఈస్కి, ఎన్ఆర్ఈ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.